నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాలోని శ్రీ అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామచంద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా ధనుర్మాస పూజలు కన్నుల పర్వంగా సాగిన స్వామివారి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం। వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందుకొచ్చిన గ్యాస్ వినియోగదారులు। వేటపాలెంలోని ఆర్ఆర్ గ్యాస్ ఏజెన్సీ అక్రమ వసూళ్లపై రుజువులతో సహా కలెక్టర్ను కలిసి విచారణకు డిమాండ్ చేయనున్న వినియోగదారులు। పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లి రైలు ప్రమాదంలో యువకుడు మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కళ్యాణ్గా గుర్తింపు। మృతునికి 6 నెలల క్రితమే వివాహం। ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు। చీరాల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి సమేత కోదండ రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా లక్ష్మీనారాయణ హోమం కార్యక్రమాలు భక్తులు గడిచిన 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు। చీరాల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి సమేత కోదండ రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా లక్ష్మీనారాయణ హోమం కార్యక్రమాలు భక్తులు గడిచిన 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామికి 125 స్వర్ణ పుష్పాలచే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటుగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం కన్నుల పర్వంగా నిర్వహించారు। స్వామివారికి ఈ తరహా స్వర్ణ పుష్పార్చన నిర్వహించడం ద్వారా భక్తులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం। వేటపాలెంకు చెందిన ఓ ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ సంస్థ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే క్రమంలో వినియోగదారుల నుంచి 50 నుంచి 60 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుందని వేటపాలెంకు చెందిన పలువురు గ్యాస్ వినియోగదారులు ఆరోపించారు। ఈ క్రమంలో సోమవారం సంబంధిత గ్యాస్ ఏజెన్సీ అక్రమాలపై మీడియా ముందుకొచ్చారు। వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ చేస్తున్నారు। అక్రమ వసూళ్లపై ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే దిక్కున చోటు చెప్పుకుంటున్నారు। గ్యాస్ సరఫరా చేసే డెలివరీ బాయ్ ను ఇదేమని ప్రశ్నిస్తే గ్యాస్ సరఫరా నిలిపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు। అక్రమ వసూళ్లపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేకపోవడంతో మరో దారి లేక ఎవరికి చెప్పాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చామంటున్నారు। వేటపాలెంలోని గ్యాస్ వినియోగదారులు ఈ క్రమంలోనే పలువురు వినియోగదారులు మాట్లాడుతూ వేటపాలెంకు చెందిన ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ సంస్థ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే క్రమంలో వినియోగదారుల నుంచి 50 నుంచి 60 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుందని వేటపాలెంకు చెందిన పలువురు గ్యాస్ వినియోగదారులు ఆరోపించారు। ఈ తంతు గత కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది అన్నారు। అసలు వినియోగదారుడు గ్యాస్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఏజెన్సీ నిర్వాహకులు ఇంటికే సిలిండర్ సరఫరా చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ
ఇక్కడ నిర్వాహకులు మాత్రం అందుకు విరుద్ధంగా డెలివరీ పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటున్నారు. ఈ మొత్తం ఏజెన్సీకా లేక డెలివరీ బాయ్ జేబులోకి వెడుతుందా తెలియదు కానీ వినియోగదారులైన తమని మాత్రం మోసం చేస్తున్నారంటున్నారు. ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వం ఇటీవల గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో దీన్ని కూడా సదరు ఏజెన్సీ ఆదాయ వనరుగా మార్చుకుంటూ తమ ఏజెన్సీలోని సుమారు 17,689 మంది వినియోగదారుల నుంచి గ్యాస్ పెప్ను తప్పనిసరిగా తీసుకోవాలంటూ హుకుం జారీ చేసి అమలు సైతం చేశారు. కొందరు వినియోగదారులు తమకు అవసరం లేదని చెప్పినా సరే తప్పకుండా తీసుకోవాలని ఇది కంపెనీ రూల్ అంటూ అందరికీ అంటకట్టారని వాపోయారు. ఇలా అన్ని సందర్భాల్లో గ్యాస్ వినియోగదారులను ఏజెన్సీ ఆదాయ వనరుగా మార్చుకొని ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సదరు ఏజెన్సీపై ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ కు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే మరికొన్ని రుజువులతో జిల్లా కలెక్టర్ ని కలిసి ఏజెన్సీ అక్రమాలపై చర్యలకు డిమాండ్ చేస్తామని వినియోగదారులలో ఒకరైన కరీముల్లా తెలిపారు. అదే సిలిండర్కి వచ్చేసి 50 రూపాయలు అట్లా వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా బండి దగ్గర. ప్రతి ఏరియా మాది మాలసిన చెట్టు దగ్గర లైబ్రరీ దగ్గర బండి అతనండి వసూలు చేస్తున్నాడు. మామూలుగా బిల్లు ఎంత అని ఉంటే దాని మీద ఎక్స్ట్రా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏందని అడిగితే రుక్షా బాడుగా అంటున్నాడు. దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది బిల్లులో కూడా, కానీ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి అండి అట్లాగే తీసుకుంటున్నారు. కేవైసీకి అని చెప్పేసి 170 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు. దానికి రసీదు 150 రూపాయలు ఇస్తున్నారు. కేవైసీ అంటున్నారు. ఆ గ్యాస్ పైప్ ఇస్తున్నారు అంతే, అంతకంటే ఇంకే 150 రూపాయలు తీసుకొని గ్యాస్ పైప్ ఇస్తున్నారు. కంపల్సరీ అంటున్నారు, దానికి కంపల్సరీ తీసుకోవాల్సిందే అంటున్నారు. వేటపాలెం మండల గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నారండి. గత కొన్ని 30 సంవత్సరాల నుంచి వేటపాలెం ఆర్ఆర్ గ్యాస్ వారు చేస్తున్న అరాచకాలని చాలా కాలం భరించాము. ఇక భరించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చి నేను అమాయక ప్రజల దగ్గర పీడిస్తున్న వాళ్ళ డబ్బుని రిక్షాల కుర్రోళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర 50,000-60,000 వసూలు చేస్తున్న సహించి పేదవాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో కేవైసీ పేరుతోటి ఆర్ఆర్ గ్యాస్ కంపెనీ వేటపాలెం వారు కేవైసీ ఏలుముద్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడాను బలవంతంగా 150 రూపాయలు వసూలు చేస్తూ ఒక గ్యాస్ పైపు చేతిలో పెట్టి తీసుకోవాల్సిందేనని చెప్పి ఆ బలవంతం చేస్తూ ఉన్నారు. అదేమని ప్రశ్నిస్తే మీకు గ్యాస్ రాదు, కనెక్షన్ మీకు ఇక నుంచి గ్యాస్ డెలివరీ అవ్వదు, మీరు ఇది కంపల్సరీ తీసుకోవాలని చెప్పి ఒక నెపంతో బెదిరిస్తూ వాళ్ళ దగ్గర వసూలు చేశారండి. ఇది ఏమని ప్రశ్నిస్తే ఇది నా దాకా వచ్చింది కాబట్టి ఇది ఎందుకని ప్రశ్నిస్తే ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు 150 రూపాయలు ఇచ్చి కనెక్షన్ తీసుకోవాల్సిందే, లేకపోతే నీకు గ్యాస్ ఆగిపోద్దనే బెదిరింపు వల్ల మేము తప్పనిసరి 150 రూపాయలు చెల్లించి అతని దగ్గర కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఈ అరాచకాలు ఎంతవరకు అని మేము సహించాలో అర్థం కాని పరిస్థితి. వ్యవస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. గతంలో చాలా మందికి నేను కంప్లైంట్ చేసి ఉన్నాను. వేటపాలెం గ్యాస్ కంపెనీ వారు ప్రజల మీద పడి పీడించుకు తింటున్నారు, వాళ్ళ అరాచకాలు అలివి కాని విధంగా ఉన్నాయని చెప్పి గతంలో 1993 నుంచి నా గ్యాస్ స్టేషన్ వాళ్ళ మీద చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అదేమీ పట్టించుకోకుండా ఈ మధ్యకాలంలో కేవైసీ పేరుతోటి 150 రూపాయలు ఇచ్చేసినట్టు బలవంతంగా వసూలు చేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మాకు అధికారికంగా ఏమో వసూలు చేయమని చెప్పలేదు, కానీ మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తీసుకున్నాం. మీరు గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నప్పుడు మార్చిన పైపులే కాబట్టి ఇప్పుడు దాకా మీరు పైపులు మార్చలేదు కనుక ఇప్పుడు మార్చవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మార్చాల్సిందే. ఎందుకు మార్చాలంటే గతంలో మేము కనెక్షన్లు తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు పొయ్యిలు మార్చాము, పైపులు మార్చాము, లైటర్లు మార్చాము. అప్పుడు మీకేం బాధ్యత లేదు కదా, ఇప్పుడే ఎందుకు ఉంది మీరు గ్యాస్ పైపులు అమ్ముకోవడానికి వేస్తున్నా ఎత్తుకోవడం చెప్పి మేము అడిగితే అతను ఏం సమాధానం చెప్పాడంటే మీరు 5 సంవత్సరాలుగా ఒకసారి కనెక్షన్ మార్చుకోవట్లేదు కదా, మార్చుకోవాల్సిందే అని అన్నాడు. నేను తీసుకునే కనెక్షన్ దాదాపు 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలతో 6 సార్లు వాళ్ళు నా దగ్గర వెరిఫికేషన్కి వచ్చేసి కనెక్షన్ మార్చాలి కదండి. మరి ఇప్పుడు దాకా ఎందుకు మార్చలేదు? 30 సంవత్సరాల తర్వాత కేవైసీకి నేను వెళితే నాకు పైపు తీసుకోవాల్సిందని చెప్పి నాకు ఆ పైపు అంటగట్టడం ఏంటి? అదే రకంగా 17,629 మందికి ఇదే విధంగా అంటగట్టి వాళ్ళు ఎన్ని లక్షలు వసూలు చేశారు? వీళ్ళకి ఈ రకంగా వసూలు చేయమని చెప్పి వీళ్ళకి అన్ని కనెక్షన్కి అన్ని పైపులు ఎవరు సప్లై చేశారు? సప్లై చేసిన కంపెనీకి ఈ ఆర్ఆర్ గ్యాస్కి సంబంధం ఏమిటి? ఈ రకంగా కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేశారు కదా. 17,629 కనెక్షన్లకి 150 రూపాయలు చొప్పున ఎంతగా వసూలు చేసినట్టు? పైపుకు ఖరీదంతా, వీళ్ళు వసూలు చేసినది ఎంత, వీళ్ళకు పొందిన లాభం ఎంత? పేద రైతుల మీద దయాదాక్షిణం లేకుండా, పేద వినియోగదారుల మీద దయాదాక్షిణం లేకుండా, రిక్షాల వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ప్రజల మీద పడి వసూలు చేసుకోండి, రాబందులాగా పిక్కు తినండి అనంటే వాళ్ళు నెలకొకసారి 5 రూపాయలు 10 రూపాయల కాడి పెంచుకుంటూ 10 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఇవాళ 60 రూపాయల దాకా వచ్చాడండి.
దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నా దగ్గరే తీసుకుని వెళ్ళాడు. 900 ఇస్తే చిల్లర లేదని చెప్పి సరిపెట్టుకొని పోతే 56 రూపాయలు నేను ఇచ్చినట్టే కదా. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇస్తూనే ఉండా. అది ఇస్తూ బరాయిస్తూ కూడా మధ్యలో పైపు వచ్చి వీళ్ళు అదనంగా ఈ పైపులు అనేది మా మీద రుద్దితే మేము ఈ పైపులు ఇవ్వడం కరెక్ట్ కాదని అడిగితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పి బలవంతం చేసి ప్రజల మీద హెరాస్మెంట్ చేసి 17,629 కనెక్షన్లకి వాళ్ళు 150 రూపాయలు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లి వచ్చే క్రమంలో రైలు నుంచి జారిపడి యువకుడు మృత్యువాత పడిన ఘటన చీరాల ఈపురపాలెంలోని సావరపాలెం రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకుంది. మృతుడికి 6 నెలల క్రితమే వివాహం కావడంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామ పంచాయతీ స్వర్ణహరిజనవాడకు చెందిన కళ్యాణ్ రోజువారీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే క్రమంలో తెనాలి రైల్లో వెళ్లి వస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఈ నెల 15 ఆదివారం తెనాలిలో వ్యవసాయ కూలీ పనులకు స్వర్ణగ్రామం నుంచి గ్రామంలోని కొందరితో కలిసి వెళ్లాడు. తిరిగి సాయంత్రం గ్రామానికి చెందిన కొందరు తిరిగి వస్తున్న క్రమంలో తనకి వేరే పని ఉందని వేరొక రైల్లో వస్తానని చెప్పాడు. దీంతో మిగిలిన వాళ్ళందరూ గ్రామానికి వచ్చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ చీరాల ఈపురపాలెంలోని సావరపాలెం రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది గమనించిన రైల్వే లైన్మెన్ చీరాల్లో జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. కాగా సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో మృతదేహానికి గుర్తించే క్రమంలో గ్రామంలోని పెద్దలకు సమాచారం అందడంతో బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో సైతం విషాదచాలముకున్న మృతుడు కళ్యాణ్కు 6 నెలల క్రితమే బాపట్లకు చెందిన యువతితో వివాహమైంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలోని హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాల కల్పనలో భాగంగా 50 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపడుతున్న క్రమంలో చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక అభివృద్ధి క్లబ్ తరపున ₹1,00,000 నగదు చెక్ను క్లబ్ శాసన అభివృద్ధి కమిటీ చైర్మన్ కు అందజేశారు. సామాజిక సేవ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని పలువురు చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలోని హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాల కల్పనలో భాగంగా 50 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపడుతున్న క్రమంలో చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక అభివృద్ధి క్లబ్ తరపున ₹1,00,000 నగదు చెక్కును క్లబ్ శ్మశాన అభివృద్ధి కమిటీ చైర్మన్ రోటరియన్ కరణం శ్రీనివాసబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ క్లబ్ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో సైతం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాల వెంకటేశ్వరరావు, సురేష్, రామకృష్ణ, హేమంత్ కుమార్, శ్రీనివాసరావు, డాక్టర్ బాబురావు, మురళీకృష్ణ, రమణారావు, ప్రసాద్, మధు, ప్రసాద్, పోలుదాసు, రామకృష్ణ, రాము, మాధవరావు, శ్మశాన అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తరఫున ₹1,00,000 అందజేయడం జరిగింది. ఇది పూర్తయి ఎంతో చక్కగా ఉంటుంది. ఈ కొత్తపేట వాసులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ చీరాల వారిచే కొత్తపేటలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణ నిమిత్తం ₹1,00,000 డొనేట్ చేయడం ఈ పూట జరిగింది. ఈ సందర్భంగా ఈ విధంగా ఈ హిందూ శ్మశాన వాటిక డెవలప్ చేయడానికి అందరూ కూడా ఈ కొత్తపేట వాసులు ముఖ్యులు అందరూ కలిసి చేయూతనిచ్చి దీన్ని డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నిర్మాణం పూర్తయితే ఇది చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తుంటే చాలా ప్రదేశాల్లో కూడా ఈ మధ్య శ్మశానిక వాటికల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇదివరకు సరైన ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. దానివల్ల చాలామంది కూడా ఆ కార్యక్రమం చివరి రోజులు చేపట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించి మన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో మంచి మార్పు తీసుకొచ్చి వాటన్నింటిని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే
ఎక్కువ మంది పిల్లలు ఎవరు కూడా స్థానికంగా ఉండట్లేదు, బయట నుంచే వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవి లేకపోవటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదన్నిటి కూడా చివరి అంతిమయాత్ర కూడా సుఖవంతంగా అయ్యేటట్టుగా చక్కటి నిర్మాణం. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సందర్శించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే పెండింగ్ కేసులపై ఆరా తీశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడంతో పాటుగా గ్రామాల్లో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ అన్నారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సందర్శించారు. తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే పెండింగ్ కేసులపై ఆరా తీశారు. మొదటగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీఎస్పీ అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల ఫైల్స్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోయిన్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో సిబ్బంది మర్యాదగా మెలగాలన్నారు. గ్రామాల్లో గస్తీ పెంచాలని, డైల్ 100కు ఫిర్యాదు వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తనిఖీల్లో భాగంగా చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా నేను వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాను. దీంట్లో ఈ వార్షిక తనిఖీలో భాగంగా ఇప్పుడు దాకా ఏ క్రైమ్ జరిగింది, ఏమేం కేసులు పెండింగ్ ఉన్నాయి, గతంలో ఏం జరిగింది, అక్కడ కేసులు ఏం పెండింగ్ ఉన్నాయి, ఆ కేసులు సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి, వాటిని కోర్టులో ప్రవేశపెట్టి ట్రయల్ నడిపించేటట్టుగా మనం ఏం చర్యలు తీసుకోవాలి అనేది మన సిబ్బందితో మాట్లాడటం జరిగింది. అట్లాగే అపరిష్కృతంగా ఉన్న కేసులు ఏమున్నాయి, ఎందుకు ఉన్నాయి, దాన్ని పరిష్కరించేటట్టుగా మనం ఏం చేయాలి, సర్టిఫికేట్లు రావాల్సినవి కానీ కొన్ని కేసుల్లో వూండ్ సర్టిఫికేట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లని, తర్వాత దొంగతనాలకు సంబంధించిన ముద్దాయిలకు సంబంధించిన వివరాలు, నేరస్తుల వివరాలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంది అనేది మన ఈ రికార్డ్స్లో తనిఖీ చేసి వాళ్ళకి సూచనలు చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన సిబ్బందితో కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ని ఇంకా కెపాసిటీని ఏ రకంగా పెంచాలి, ఏం చేయాలి, కొత్త నైపుణ్యాలు ఏం అలవర్చుకోవాలి, డిపార్ట్మెంట్లో కొత్తగా ఏమొచ్చింది, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి, గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంటి, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేది చెప్పడం. అట్లాగే హైకోర్టు రూలింగ్స్ కానీ, కొత్త రూల్స్ కానీ, కొత్త యాక్ట్లు ఏమొచ్చినాయి అనేది కానీ సిబ్బందికి వివరించి చెప్పడం జరిగింది. అట్లాగే సిడి ఫైల్స్ కానీ అవి కానీ చెప్పడం. అట్లాగే యాక్సిడెంట్ కేసులు, ఈ మధ్య యాక్సిడెంట్ కేసెస్ జరుగుతున్నాయి, వాటిని ఏ రకంగా తగ్గించాలి. అట్లాగే కొంతమంది మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉంటాయి, మిస్సింగ్ కేసులు ఏ రకంగా పరిష్కరించాలి, ఎందుకు మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఏమైనా చేయగలమా ఏంది అనేది ఆ కారణాలు కనుక్కోవడం, ఆ కారణాలను విశ్లేషించడం. అట్లా కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటుంటారు, వాళ్ళని మనం ఏ రకంగా తీసుకురావాలి, మనకు సాల్వ్ కాని కేసులు పక్క పోలీస్ స్టేషన్ల వారి సహాయంతో ఏ రకంగా చేయాలి అనేది పెట్టడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలని దాని యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అది డిస్కస్ చేయడం. అట్లాగే మనది ఏరియా, ఈ రిసార్ట్ ఏరియా బాగా బీచ్ ఏరియా కూడా మన వేటపాలెం పరిధిలో ఉంది కాబట్టి చాలామంది బయట నుంచి కూడా విజిటర్స్, ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క భద్రతకి మనం ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళు అంటే ఈ సముద్ర స్నానానికి వెళ్ళి చనిపోవటాలు ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, మనం కూడా ఆదాయం అంటే అందరికి కూడా వేటపాలెం గురించి, దాని యొక్క రిసార్ట్ల గురించి కూడా బయట బాగా పబ్లిక్లో బాగా పేరు ఉంది, దాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఇంకా మంచి సెక్యూరిటీ సేఫ్టీ ఎట్లా. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 18 గంటలకు పైగా సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శనివారం 72,692 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,645 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా శనివారం శ్రీవారికి 3.37 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోందని వివరించారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని కోస్తా, రాయలసీమలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పసిఫిక్ ద్వీప దేశం వనౌట్ ను భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. దేశంలోని అతిపెద్ద నగరమైన రాజధాని పోర్టు విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. 7.3 తీవ్రత తర్వాత ఇదే ప్రాంతంలో పలుమార్లు 5.3 తీవ్రతతో భూ ప్రకంపనాలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. పోర్టు విలాలోని యుఎస్, యూకే, ఫ్రాన్స్ తో సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపడానికి లోక్సభ అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం లభించినట్లయింది. పార్లమెంటు నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై అనుమానం ఉన్న వాళ్లు ఓటింగ్ స్లిప్లతో క్రాస్ చెక్ చేసుకునేందుకు స్పీకర్ అనుమతించారు. దేశంలో లోక్సభతో పాటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏపీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరానికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించిన ముర్ము రోడ్డు మార్గంలో మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, దుర్గేష్, సంధ్యారాణి మంగళగిరికి చేరుకున్నారు. భారతీయ కస్టమర్లలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ నుంచి బుల్లెట్ వరకు అనేక బైకుల పేర్లున్నాయి. మీరు కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీరు కొంచెం వేచి ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో 3 కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది టీమిండియా. బ్రిస్బేన్ టెస్ట్ లో 4వ రోజు పలుమార్లు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగిన ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. 10వ వికెట్ కు బుమ్రా, ఆకాష్లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరు అజేయంగా 39 రన్స్ జోడించారు. బుమ్రా 10, ఆకాష్ దీప్ 27 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఇంకా 193 రన్స్ వెనుకబడి ఉంది భారత్. రేపు 5వ రోజు ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించే అవకాశాలు ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలోని శ్రీ అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామచంద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా ధనుర్మాస పూజలు. కన్నుల పర్వంగా సాగిన స్వామివారి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందుకొచ్చిన గ్యాస్ వినియోగదారులు. వేటపాలెంలోని ఆర్ఆర్ గ్యాస్ ఏజెన్సీ అక్రమ వసూళ్లపై రుజువులతో సహా కలెక్టర్ను కలిసి విచారణకు డిమాండ్ చేయనున్న వినియోగదారులు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లి రైలు ప్రమాదంలో యువకుడు మృతి. మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కళ్యాణ్గా గుర్తింపు. మృతునికి 6 నెలల క్రితమే వివాహం. ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.